ఏంటంటే యాన్యువల్ డేస్ కి పిల్లలు ఏదో సరదా పడ్డారు అంటే దాన్ని అర్థం చేసుకోగలుగుతామేమో కానీ వీళ్ళు కమర్షియల్ సినిమాల్ని కమర్షియల్ కంటెంట్ తెచ్చి గడికోసారి నెలకు నెలకి ఒకటి రెండు ఇటువంటి ఫంక్షన్లు జరుపుతున్నారంటే మీది ఇవాళ బయట చాలా ఆడిటోరియాలు ఉన్నాయి, కమర్షియల్ గా చాలా హాల్స్ ఉన్నాయి. అట్లా మీరేమన్నా మీ కాలేజీని అట్లా తయారు చేసుకున్నారు కమర్షియల్ గా సినిమా రిలీజ్ ఫంక్షన్స్ పెట్టడానికి? సినిమా రిలీజ్ ఫంక్షన్స్ జరపడానికి ఇన్ని రోజులు మీ కాలేజీ ఇవ్వక ముందు మిగతా కాలేజీలు ఇస్తున్నాయా? మిగతా కాలేజీలకి ఇంత అంత విలువలు ఉన్నాయి. వాళ్ళు విద్య వ్యాపారమే చేయొచ్చు, కానీ మేము విద్యను వ్యాపారం చేస్తున్నాం అని చెప్పి కాలేజీని వ్యాపార కేంద్రంగా మార్చారా? మిగతా వాళ్ళు కూడా నడుపుతున్నారు కాలేజీలో, దునియాలో మీరు ఒకళ్ళే నడుపుతున్నారా? కాబట్టి కాలేజీలో సినిమా ఫంక్షన్స్ ఒక 50 దాకా జరిపారంటే నేను ఆశ్చర్యపోతున్నా. నాకు తెలియదు ఇప్పటిదాకా 50 దాకా కాలేజీలో కమర్షియల్ సినిమా ఫంక్షన్లు జరుపుతున్నారంటే మీరు పిల్లలకి ఏం చెప్పదలుచుకున్నారు? అరే మస్తీ మజా చేయండి రా, మీరు చదువుకుని ఉద్యోగాలు చేసి అంటే వాళ్ళకి ఇష్టం. ఇప్పుడు కీర్తిరెడ్డి మాట్లాడుతుంది, వాళ్ళకి ఇష్టమైతేనే కదా వాళ్ళు చేసేది, వాళ్ళు ఇష్టమైతేనే పోతారు ఆ సినిమాల కంటే. ఇష్టమైతేనే సినిమా ఫంక్షన్లే కాదు, ఒకనొక సందర్భంలో మల్లారెడ్డి గారు ఏది మాట్లాడినా అంటారుగా సేలేబుల్ అనో లేకుంటే ఆయన చెల్లుతుందనో మాట్లాడుతున్న సమయంలో పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవాలి, లవ్వులు ఎలా చేయాలి, ఇవి కూడా ఆయన మోటివేషన్స్ ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఫన్నీ వేలోనే. సరే అండి, ఆయన ఏం మోటివేషన్ ఇస్తారో, ఆయన ఇచ్చే మోటివేషన్ ఎవరికి ఉపయోగపడుతుందో నాకైతే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ నేను కీర్తిరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇష్టమైన వాళ్ళే అంటే మీరు ఈ కమర్షియల్ ఫంక్షన్లతో పాటు డ్రగ్స్ అవుట్లెట్లు కూడా పెట్టండి. ఇష్టమైన వాళ్ళే తీసుకుంటారు, ఏంటి ప్రాబ్లం? డ్రగ్స్ పెట్టండి, ఆల్కహాల్ స్టోర్లు పెట్టండి, లైసెన్స్ ఉంది కదా మద్యం అమ్మడానికి, పెట్టండి. ఇవాళ అనేక దేశాల్లో కూల్ డ్రింక్స్ బ్యాన్ అయ్యాయండి. ఏది? యూనివర్సిటీలో, తెలుసా? స్కూళ్లలో కాదు. ఇవాళ అమెరికాలో గాని యూకేలో గాని అనేక దేశాల్లో కూల్ డ్రింక్స్ ని విద్యా సంస్థల్లో అమ్మకూడదు అని పెట్టారు. అంటే ఇవాళ భారతదేశం, వీళ్ళు ఇంకా బీజేపీలో చేరతారట, బీజేపీ దగ్గర పోయి మొక్కి బొకేలు ఇచ్చి చాలా సీన్లు చేస్తున్నారు. మరి భారతీయ సంస్కృతి పత్తికట్ట అని మాట్లాడే బీజేపీలో ఈ కల్చర్ తోటి మీరు ఆ బీజేపీ ఏం ప్రమోట్ చేస్తుంది, వీళ్ళేం ప్రమోట్ చేస్తారు? సరే ఇవన్నీ పక్కన పెడితే రాజకీయాలు, కాలేజీల్లో కూల్ డ్రింక్స్ పెట్టొద్దు అమ్మొద్దు అని చెప్పేటువంటి విలువలేంటి? ఇవాళ కాలేజీల్లో కమర్షియల్ సినిమాల్ని, ఆడియో ఫంక్షన్ ని, చెత్తా చెదారం, అశ్లీల నృత్యాలని, బూతు మాటలు, బూతు డాన్సులు చేస్తామని మీరే జాగారాలు చేస్తారు. శివరాత్రి జాగారం చేసేది మీరే, కమర్షియల్ ఫంక్షన్లు ఏం విలువని ఇస్తున్నారు? మద్యం కూడా అమ్మండి, మద్యం కూడా అమ్మండి, డ్రగ్స్ కూడా అమ్మండి, ఇష్టం ఉన్నోళ్ళే తీసుకుంటారు, ఏమైతుంది? అవును, వాళ్ళ మాట అట్లాగే ఉన్నాయి కొంత. సో నవీన్ గారు ఉన్నారు PDSC విద్యార్థి సంఘం నుంచి. నవీన్ గారు, సో విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమైపోతుంది ఈ రకంగా చేస్తే? అంటే మనం అక్కడ జరుగుతున్న ఈవెంట్ గురించి మాట్లాడితే ప్రతి నెల నాకు తెలిసి ఏదో ఈవెంట్ ఉంటూనే ఉన్నది. సో 22వ తేదీన టాక్సిక్ అనేటువంటి ఒక మూవీ వస్తుంది, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని బహిరంగంగా మల్లారెడ్డి అనౌన్స్ చేస్తున్నారు. పోస్టర్లు కూడా వైరల్ అవుతున్నాయి, బహుశా మీకు స్క్రీన్గా కనబడుతూ ఉంటుంది. సో ఈ టాక్సిక్ విషయం ఏంటా అని చూస్తే ఇది ఒక పెద్ద చర్చ జరిగింది. ఒక ఏడాది క్రితం ఒక టీజర్ రిలీజ్ అయినప్పుడే ఏ సర్టిఫికేట్ విడుదల ఇచ్చిరు సెన్సార్ బోర్డు ఈ సినిమాకి. ఇప్పుడు ఈ సినిమా ఫంక్షన్ జరగబోతున్నాడు అని గౌరవంగా చెప్పుకుంటూ ఆయన వస్తున్నారు, 5 హీరోలు వస్తున్నారు అని చెప్తున్నారు. రైట్, నవీన్ గారు ఒకసారి వీడియో ఆన్ చేసుకోరా మీరు? నవీన్ గారు మీ వీడియో ఆన్ చేసుకోండి. PCR మాట్లాడొచ్చండి? మాట్లాడండి. మీ వీడియో ఆన్ చేయలేదు, మీరు వీడియో ఆన్ చేయండి ఒకసారి. ఓకే అండి, ఓకే రైట్, మాట్లాడండి. ఓకే అండి, మొదటగా ఈ యొక్క అంశాన్ని ఒక విశ్వవిద్యాలయం జరిగేటువంటి ఒక సినిమాకు సంబంధించినటువంటి ఒక ప్రచార కార్యక్రమం తరచుగా ఇప్పటి వరకు 50 జరిగినాయి అనేటువంటి విషయం కూడా మా దృష్టికి వస్తుంది. సో ఈ 50 జరిగిన తర్వాతనైనా కూడా మీలాంటి మీడియా సంస్థలు తీసుకొచ్చి ఇలాంటి చేయడం సరైనదేనా అనేటువంటి ఒక అంశాన్ని పెట్టడం ఇప్పటికైనా ఒక చర్చకు తావేయడం మంచి విషయం, మేము మంచి విషయంగా భావిస్తూ, ఇక విషయంలోకి వెళ్తే మనం మల్లారెడ్డిని చూస్తే ఆయన చాలా కమెడియన్ ఫేస్ ఉంటుంది, చాలా యాక్టర్, వాస్తవానికైనా చాలా పెద్ద యాక్టర్. కానీ యాక్టర్ రూపంలోనే ఉంటూనే మరో కోణంలో ఇలాంటి యూనివర్సిటీల్లో విచ్చలవిడిగా ఫీజులు ఒకవైపు పెడుతూనే మరోవైపు ఇలాంటి ఒక సినిమా పాశ్చాత్య సంస్కృతికి సంబంధించినటువంటి ఒక కల్చర్ని ప్రొజెక్ట్ చేస్తుండు. దీన్ని మనం వ్యతిరేకించాల్సినట్టు అవసరం ఉంది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో ఏం ఉండాలండి, ఏం బోధించాలి అక్కడ అంటే విద్యా విధానాలు ఎలా ఉండాలి, ఆ విద్యా విధానాలు విద్యార్థులకు
భవిష్యత్తుకు ఎలా దోహదపడాలి, అక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఎలా ఉండాలి ప్లేస్మెంట్స్ రూపంలో అనేటువంటి పరిశోధన రీసెర్చ్ జరగాలి యాక్చువల్గా. కానీ మేము ఈ 2 సంవత్సరాల కాలంలో గమనించినట్లయితే అక్కడ వీటికంటే ఎక్కువ, అంటే విద్యకు సంబంధించినటువంటి విషయాల కంటే ఎక్కువ కూడా ఈ సినిమా ప్రభావం ఎక్కువ జరుగుతుందని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ టాక్సిక్ మూవీ కూడా. సో ఈ పేర్లోనే ఉందండి టాక్సిక్, విషం కలిగినటువంటి విషపూరితమైనటువంటిది అని అర్థం. సో ఈ యూనివర్సిటీ కూడా, ఈ యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలకు మెదడులో కూడా ఒక విషపూరితమైనటువంటి ఆలోచనను నాటుతుంది ఈ సినిమాల ద్వారా. ముఖ్యంగా ఈ విద్యార్థుల పైన, ముఖ్యంగా మహిళల పైన, మహిళలను మార్కెట్ చేసి చూపించేటువంటి ఈ ఏదైతే ఇంతకుముందు మీరు చెప్పినటువంటి యానిమల్ కానీ, లేదా ఇప్పుడున్నటువంటి ఈ డ్రగ్ మాఫియా చుట్టూ జరుగుతుంది కథ అనేటువంటి విషయం కూడా బయటకు వస్తుంది కథ. సో ఇలాంటి డ్రగ్ మాఫియా, మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి విషయాన్ని ఒక యూనివర్సిటీ కేంద్రంగా ప్రొజెక్ట్ చేసి చూపించడం అంటే, అసలు యూనివర్సిటీలో నిబంధనలు అంటూ ఉన్నాయా? యూనివర్సిటీ నిబంధనలు, వనరులను ఉపయోగించుకోవడం కోసం వాళ్ళని హీరోలుగా, పాండే హీరోలుగా చిత్రీకరించిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మరో మార్కెట్ చేసుకోవడమే తప్ప వాస్తవానికి ప్రైవేట్ యూనివర్సిటీలకి ఎవరు నియంత్రణ ఉండదా? ప్రైవేట్ యూనివర్సిటీలకి ఎవరు నియంత్రించాలి? దానికి ఒక నియంత్రణ బోర్డు, కంట్రోల్ సిస్టమ్ ఏమి ఉండదా? ప్రైవేట్ యూనివర్సిటీ అనేంత మాత్రాన ఏదైనా చేయొచ్చా? ఏదైనా చేయొద్దు. ఈ యూనివర్సిటీలు అంటే విద్యార్థులు ఏదైనా చేయడానికి అవకాశం ఎలా ఉంటుందండి? ప్రభుత్వాలు కూడా దీంట్లో చొరవ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా గతంలో ఈయన మీద ఎన్నో ఆరోపణలు చేసిండు. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు, ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నప్పుడు, ప్రజాప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి, లేదా విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీ పేరు ఒక బోర్డు పెట్టుకొని ఇష్టానుసారంగా వివరిస్తాం, విద్యార్థుల మెదడులో మా ఒక పాశ్చాత్య సంస్కృతిని మేము నాటుతాం అంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ విద్యార్థులు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిని ప్రభుత్వము ఒక నిబంధనలు, ఒక ఆర్డర్ ఇచ్చిందా, లేకపోతే ప్రభుత్వం అనుమతితోనే జరుగుతుందా అని అంటే, ప్రభుత్వం కూడా అనుమతితో జరిగితే ఒకవేళ ఖచ్చితంగా ఇది అయితే కల్చరల్ ఈవెంట్స్ అని చెప్తున్నారు. ఇందాక సంధ్య గారు అన్నట్టుగా కల్చరల్ ఈవెంట్స్ పేరుతో నడుస్తున్నాయి. రేపటి రోజున వాళ్ళు ఇష్టమంటే కొనుక్కుంటారు, లేకుంటే మేము ఒక డ్రగ్స్ స్టోర్ ఓపెన్ చేస్తాం, లేకపోతే ఒక ఆల్కహాల్ స్టోర్ ఓపెన్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వీటికి వాళ్ళు చెప్తున్న పేరు ఏంటంటే కల్చరల్ ఈవెంట్స్. ఒకసారి మీరు వింటారంటే మళ్ళీ నేను ప్రీతిరెడ్డి గారి మాట వినిపిస్తాను. పిసార్ ప్లే చేయండి. ప్రీతిరెడ్డి గారు ఏమన్నారు ప్లే చేయండి. రైట్, ప్రీతిరెడ్డి గారి గతంలో యానిమల్ సినిమా ఫంక్షన్ విషయంలో జర్నలిస్ట్ అనే క్వశ్చన్ తన సమాధానం ఏంటో వినిపిస్తాను. పిసార్ ప్లే చేయండి. యూనివర్సిటీలో కల్చరల్ యాక్టివిటీస్ కింద ప్రీ రిలీజ్ ఈవెంట్స్ మీరు కండక్ట్ చేస్తున్నారు, బట్ ఫ్యూ ఫిల్మ్స్ ఆర్ సర్టిఫైడ్ యాజ్ A-rated. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ మూవీ ఉంది, కంప్లీట్ A-rated, విచ్ ఈస్ నాట్ సపోజ్ టు షో ఫర్, ఐ మీన్ మేబీ చిల్డ్రన్, ఐ మీన్ టు సే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడకూడదు. అలాంటి ఫిల్మ్స్ మీరు ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్? బేసిక్లీ ఏమైతుందంటే ఐ టెల్ యూ, ప్రీ రిలీజ్ అంటే ఇట్ ఈస్ నాట్ రిలీజ్ ఆఫ్ ద మూవీ, అంటే వీఆర్ నాట్ షోయింగ్ ద ఎంటైర్ మూవీ. It is just a pre-release. What they want, students రావాలి, వాళ్ళందరూ యాక్టర్స్ రావాలి, ప్లేస్ రావాలి, పెద్ద